దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. Glory be to the holy name of the Lord. ఈ సాయంకాల వేళలో దేవుడు మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. This evening time the Lord is moving in our midst. దేవుడు మనలను తన సన్నిధికి నడిపించిన ఉద్దేశము గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. There is a great plan and purpose that the Lord has brought us into his presence. ఈ సాయంకాల వేళలో దైవ సన్నిధిలో మనము వాక్య ధ్యానార్థము కొరకు This evening time for our meditation of the word of God, లూకా సువార్త let's turn to the Gospel of Luke, 5వ అధ్యాయము 5th chapter, 12వ వచనము నుండి 14వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు 12th verse to 14th verse when we read, లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుతున్నప్పుడు Luke's Gospel 5th chapter, 12th verse onwards till the 14th verse. ఈ వాక్య భాగములలో మనము గమనించినట్లయితే, As we read in the scripture here, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన చిన్న మాటలు, when Jesus was in this world, the words, small words which he has spoken, లోకములో యేసు ప్రభువారు చిన్న చిన్న మాటలు చెప్పి ఆయన అద్భుతాలు చేయగలిగాడు. the Lord Jesus Christ, while he was in this earth, he spoke small words and he did many miracles. యేసు ప్రభువారు చేసిన సేవ చాలా గొప్పది. It was a great ministry that Jesus has made. ఆయన చేసిన సేవలలో అద్భుతాలు, స్వస్థతలు చాలా గొప్పవిగా కనపడ్డాయి. All the miracles and the marvelous things which Jesus has done in his life was wonderful. అనేకులు ప్రభు వద్దకు రావడానికి కారణం ఏమిటంటే స్వస్థత కొరకు వచ్చారు. The reason many came and followed Jesus is because of healing. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకులను స్వస్థపరుస్తూ వచ్చాడు. While Jesus was on this earth, he has healed many. దానిలో ఒక కార్యమును గురించి మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. One of the things which he has done, we are going to read it now. యేసు ప్రభువారు చెప్పిన మాటలలో చిన్న మాటలు 3 మాటలు నేను చెప్తాను. There are small things which the Lord Jesus Christ has spoken. మొదటిగా, Firstly, శుద్ధుడువు కమ్మని ఒక కుష్టి రోగితో దేవుడు చెప్పాడు. he uttered, "Be thou clean," to a leper. రెండవదిగా మనము గమనించినట్లయితే, Secondly, when we notice, నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. he said, "Stretch forth your hand." మూడవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, Third word, what Jesus has said, పరుపెత్తుకుని లేచి నడువుము అని చెప్పాడు. "Take up thy bed and walk." నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. Take up your bed and walk and depart to your home. నేను మరలా చెప్పుచున్న మాటలు, Once again I repeat, శుద్ధుడు కమ్మని యేసు ప్రభువారు చెప్పారు. Jesus uttered this word, "Be thou clean." రెండవదిగా నీ చెయ్యి చాపుమని యేసు ప్రభు చెప్పాడు. Secondly, he said, "Stretch forth your hand." మూడవదిగా నీ పరుపెత్తుకుని నీ ఇంటికి పొమ్మని యేసు ప్రభువారు చెప్పారు. Thirdly, he commanded you, "Take up your bed and go to your home." ఈ మాటలు చిన్నవిగా ఉన్నప్పటికీ Though these words are very small, అద్భుతాలు దేవుడు చేయగలిగాడు. it was a marvelous work, a miracle with the Lord Jesus had done. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క మాటలలో జీవం ఉన్నది. Because Jesus' words had life. ఈ సమయములో మనలో కూడా జీవము లేనటువంటి మనలను జీవింప చేయడానికి యేసు ప్రభు మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. At this time Jesus is moving in our midst so that he would also give life unto us. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని జీవింపజేస్తూ ఉన్నది. The word of God is going to make each one of us alive. ఆయన నోటి నుండి వచ్చిన మాటలన్నీ కూడా జీవము కలిగినవి. Every word uttered by Jesus has life in it. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear children of God, ముందుగా firstly, శుద్ధుడువు కమ్మని ఒక కుష్టి రోగితో దేవుడు చెప్పాడు. he told the leper, "Be thou clean." 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, When we look at the 12th verse, ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు when he was in the city, ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక్క మనుషుడుండెను. there was, behold, a man full of leprosy. వాడు యేసును చూచి When he saw Jesus, సాగిలపడి, he fell on his face. ప్రభువా, He said, నీకు "Lord, ఇష్టం
నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. If thou wilt, thou canst make me clean. అప్పుడు ఆయన చెయ్యి చాపి Then he put forth his hand వానిని ముట్టి and touched him నాకిష్టమే and నాకిష్టమే said, I will, నీవు శుద్ధుడు కమ్మని అనగానే be thou clean. And immediately కుష్ఠరోగము వానిని విడిచెను. the leprosy departed from him. ఉదాహరణకు For, ఉదాహరణకు for example, ఒక కుష్ఠరోగము కలిగిన వ్యక్తిని మనం ముట్టుకోగలమా? can we touch a person who is full of leprosy? ఒక కుష్ఠరోగము కలిగిన ఒక వ్యక్తి మనము ముట్టుకోలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. We also would not be liking to touch a leper. ఒక కుష్ఠరోగి ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తున్నప్పుడు వెంటనే వాని నుండి దూరముగా మనం పారిపోతుంటాం. The moment a leper is coming to us, we get away far from him. ఎందుకు దూరంగా పారిపోతాము? What is the reason we go afar off? వాని రోగం మన కంటకుండునట్లు. That his leprosy would not touch us. ఒక కుష్ఠరోగి ఒక వ్యక్తి సమాజములో బ్రతకలేని వాడుగా ఉంటున్నాడు. A person who is a leper cannot live in a city. ఒక కుష్ఠరోగి సమాజములో తల ఎత్తుకోలేని నడిచేవాడుగా ఉంటున్నాడు. A leper cannot put his head high up in a society and walk. పాత నిబంధనలో కుష్ఠరోగులను గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే, In the olden times, so what is it written about the leper? వారిని అందరిని ఎక్కడ పెడతారు తెలుసా? Do you know where they are kept? పాలెం వెలుపల పెడతారు వారిని. They are kept out of the camp. పాలెము లోపల వారిని ఉంచరు గాని They do not keep them into the city. పాలెం వెలుపల వారిని పెడతారు. They keep them out of the camp. పాలెం వెలుపల వారు కాపురం ఉంటారు. పాలెము వెలుపల వారి కాపురం ఉంటారు. They will live in that outside the camp. వారంతా కూడా పాలెం వెలుపల ఉంటారు. They are the people who live outside the camp. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. But this person came to Jesus. యేసు ప్రభు యొద్దకు వచ్చి అడిగే మాట ఏమిటి? As soon as he came to Jesus, what is the word he asked him? మొదటిగా సాగిలపడ్డాడు. యేసు ప్రభువును చూచి సాగిలపడ్డాడు. Firstly, he fell on his face or prostrated at the feet of Jesus. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. He besought him, saying, Lord, if thou wilt, thou canst make me clean. మన జీవితములో కూడా శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. In our life also, sanctification or cleansing is very necessary. మనము శరీర ప్రకారముగా కుష్ఠరోగం మనకు లేకపోవచ్చు. Outwardly, or we do not have leprosy. శరీర ప్రకారంగా మనం ఆరోగ్యకరంగా ఉండవచ్చు. In our body, we are full of health. కానీ మన మనస్సులో కుష్ఠం అనేది కనబడుతూ ఉంది. However, there might be leprosy in our hearts. మన యొక్క మనస్సు అనేది చాలా ఘోరంగా కనబడుతూ ఉంది. We have our hearts very horrible. ఈ రాత్రి వేళ This right time, మన మనస్సులు బాగు చేయబడాలి. our hearts should be made clean. మన మనస్సులో ఉన్న తలంపులన్నీ కూడా మార్చబడాలి. Whatever thoughts are in our mind, that should become clean. ఈ కుష్ఠ రోగముతో నిండిన ఈ మనుషుణ్ణి దేవుడు శుద్ధి చేయగలిగినట్లయితే, If this man who was full of leprosy, Jesus was able to touch him and cleanse him. ఈ కుష్ఠ రోగి యేసు ప్రభు యొద్దకు వచ్చి నన్ను బాగు చేయమని చెప్పి అడిగాడు. This leper came to Jesus and asked him, besought him to make him మనం కూడా clean. దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను బాగు చేయమని చెప్పి మనం అడగాలి. We also should come to Jesus and ask him to make us clean. మనం అడిగేదల్లా, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నాకు ఉద్యోగం దయచేయండి, నాకు మంచి కార్యములు ఉపకారములు చేయండి అని చెప్పి మనం అడుగుతాం. We keep saying, Lord, bless my family, bless me, give me a good job and do good things in our life. అయితే ఈ కుష్ఠరోగి యేసు ప్రభు యొద్దకు వచ్చి సాగిల పడినట్లుగా, But as this person besought Jesus, మనము కూడా దేవుని ఎదుట సాగిల పడేవారముగా ఉండాలి. we also should prostrate at the feet of Jesus. మనము సాగిల పడి దేవుని నమస్కరించినప్పుడు, When we prostrate at his feet and ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. assuredly the Lord is going to bless us. మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, There's one thing which we have to notice. ఆ వ్యక్తి అడుగుతున్నాడు,
ఆ వ్యక్తి అడుగుతున్న మాట ఏమిటి? This person is asking a word. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పి He అడుగుతున్నాడు. is saying, Lord, if thou wilt only, thou canst make me clean. మనం ఏం అడుగుతాం? But what would we ask? ప్రభువా ఇది చేస్తావా చెయ్యవా? We will ask Jesus, will you do this or not? నాకు ఇప్పుడే ఇది జరిగిపోవాలి, This should be done now. నాకు వెంటనే జరిగిపోవాలి. This should be done right now. నేను నీకు ఆర్డర్ వేస్తున్నా, I am giving you an order. నేను నీకు ఆర్డర్ వేస్తున్నా. I am commanding you. నాకు ఈ రోజు లోపల ఈ కార్యం జరగకపోతే నేను నిన్ను విడిచిపెట్టేస్తాననే రీతిలో మనం బ్రతుకుతున్నాం. By today night, if this work is not accomplished, I will leave you. ఇది చిన్న పిల్లల యొక్క మనస్తత్వం. This is the mind of small child. చిన్న పిల్లలు ఏమంటారు తెలుసా? What do small children say? వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? How do they speak? నువ్వు ఇది చేస్తావా చెయ్యవా? Will you do this to me or not? నువ్వు ఇది చేస్తే నాకు బాగుంటుంది. If you do this, it will be nice. నువ్వు ఇది చేయకపోతే నువ్వు నా మమ్మీయే కాదని అంటాం. If you don't do this, you are not my నువ్వు ఇది mother. చేయకపోతే నా డాడీ కాదని అంటాం. If you don't do likewise, you are not my father. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear children of God, ఇక్కడ చెప్పబడిన మాటలో these words which has been spoken here, ఈ కుష్టు రోగి చెప్పిన మాట ఏమిటి? what did the leper utter? యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డాడు, He prostrated at the feet of Jesus. ఆయనను చూచాడు, He behold his face. నన్ను బాగు చేయమని చెప్పి అడిగాడు. He beheld his face and said, make me clean. వెంటనే యేసు ప్రభు ఏమని చెప్పాడు? Immediately what did Jesus say? శుద్ధుడువు కమ్మని అనగానే I will be thou clean. కుష్ఠరోగము వానిని విడిచెను. Immediately the leprosy departed from him. ఈ సమయములో కూడా This time also మన అంతరంగపు యొక్క కుష్ఠరోగం అనేది విడిచిపెట్టాలి. the leprosy which is in our inner man should be left. అది బాగుపడాలి. It should be cleansed. అంతరంగములో ఉన్నటువంటి కుష్ఠం ఏమిటి? What is the leprosy which is there in the inner man? కొన్ని కార్యములు మనం విడిచిపెట్టని కార్యములు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. There are certain things which would not be able to leave them or forsake them. ఎప్పుడో చిన్నప్పటి నుండి ఒక కార్యానికి మనం బానిసలమై ఉంటాము. There are certain things which we become habituated అది to. మన జీవితాంతం ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. Even though many years pass by, we are unable to leave them. ఒక పాస్టర్ గారు ఇలా ఒక మాట ఇలా చెప్పాడు. ఆయన Once a pastor told this way. రాయవెల్లూరు ప్రాంతంలో In Rayavellu, అక్కడ కుష్ఠరోగులకి ఒక హాస్పిటల్ ఉందంట. there is a hospital for lepers. ఆ డాక్టర్ చెప్పిన మాట ఏమిటంటే, The word which was spoken by the doctor, వారికి ఎంత వైద్యం చేసినా కానీ ఆ నొప్పి అనేది ఉండదంట వాళ్ళకి. even if they are given any type of medication, they will not have pain. చేతులు కాళ్ళు అన్ని కూడా పుండైపోయి రక్తం కారుతున్నా కానీ దాని చలనమే ఉండదంట వాళ్ళకి. Legs and hands, even if they have immense pain, they would not have pain at all. వంట చేయడానికి వెళ్తారంట, వంట చేసేటప్పుడు ఏమన్నా కాలినా కూడా వాళ్ళకి చలనం ఉండదంట. They go and cook food and still, even if it burns them, they would not have any feeling. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear children of God, మీ జీవితములో నా జీవితములో కూడా in my life and your life as well, కొన్ని పాపములనేవి, there are certain things, sins, మనకు చలనమే ఉండదు వాటి వల్ల. we would not be able to comprehend them. మనం ఏం చేస్తామంటే పర్వాలేదులే అని చెప్పి అనుకుంటాము. We think that it is okay. అట్లా మనము సమర్థించుకొని మన జీవితంలో కొనసాగుతూ ఉంటాం. We should not reconcile. We keep reconciling about them and we live our life. ఈ శుద్ధీకరణ దినములలో, These days of sanctification, ఈ దినాలలో మన జీవితాలు మారిపోవాలి. in these days our lives should be changed. మన జీవితాలు మారిపోతే దేవుడు గొప్ప ఆశీర్వాదములు మన ముందు ఉంచాడు. If our life would be changed, there is a great blessing in front of us. ఈ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు? What did this person come and do? పాత నిబంధనలో నియమించబడిన కానుకలను మోషేకు చెల్లించినట్లుగానే, as the tithes were given to Moses in the Old Testament times, మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించమని యేసు ప్రభు ఈ కుష్ఠరోగికి ఆజ్ఞాపించాడంట. Jesus told the leper that he has to give the tithe according to what Moses has commanded. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? What did this person do? ఆయనను గురించి సమాచారం ఎక్కువగా వ్యాప్తి చేసేవాడుగా మారాడు. But he was a witness more and more. మన జీవితములలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. There should be a change in our life which is necessary. మనం ఏదో ప్రభువుని నమ్ముకున్నాము,
ప్రభువుని నమ్ముకున్నాము, We think that we have trusted in Jesus. మంచి విశ్వాసులుగా ఉండాలని చెప్పి వచ్చాము, We have a feeling that we are good believer and have come here. జీవితంలో మార్పు లేకపోతే మనము దౌర్భాగ్యులమై ఉన్నాము. If there is no change in our life, we are wretched. మీలోను నాలోను ఒక గొప్ప మార్పును దేవుడు కలుగు చేయును గాక. In you and us, the Lord should bring out about a good change. హల్లెలూయా. మొదటిగా శుద్ధుడు కమ్మని యేసు ప్రభు చెప్పాడు. ఒక చిన్న మాట ఇది. Firstly, he said, "Be thou clean." రెండవదిగా మనము గమనించబోతున్న మాట ఏమిటంటే, Secondly, the second word which Jesus uttered, ఒక ఊచ చెయ్యగలిగిన వ్యక్తిని చూసి నీ చెయ్యి చాపుమని చెప్పాడు. a person who was suffering with withered hand, he said, "Stretch forth your hand." కుష్ఠరోగి ఉన్న వ్యక్తి ఒక పట్టణములో ఉన్నాడు. అతను A leper was in a city. మరొక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనములను మనం గమనించినప్పుడు, In Mark's Gospel, 3rd chapter 1 to 6 verse, we read, ఇతడు ఎక్కడున్నాడు? where was he? సమాజ మందిరములో ఉన్నాడు. He was there in the midst of the temple. ఈ సమాజ మందిరములో ఏం చేస్తున్నాడు ఇతను? What was he doing in the temple? ఇక్కడ ఊచ చెయ్యగలిగిన వాడుగా ఉన్నాడు. He was having a withered hand. ఈ ఊచ చెయ్యి అంటే దేనికి అర్థం చూపిస్తూ ఉన్నది? What does it show? ఈ ఊచ చెయ్యి అంటే ఏంటి? కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు పారాలసిస్. A person who's with a withered hand, చెయ్యి ఉంటది, he will have a hand, కానీ కదిలించలేము. but he will not be able to కాలు ఉంటది, shake it. కాలు ఉంటది, He will have a leg, కాలు కదిలించలేము. but he would not be able to move it. ఇలాంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని చూసి There, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, what was the word ఇక్కడ ఆయన చెప్పిన మాటలలో which was spoken by him? నీ చెయ్యి చాపుము అని చెప్పి ఆ మనుషునితో చెప్పాడు. He was told, "Stretch forth your hand." చెయ్యి చాపుము అని చెప్పినప్పుడు, When he was told, "Stretch forth your hand," చెయ్యి చాపగానే అది బాగుపడెను. the moment he stretched forth his hand, he was healed. యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. Jesus has healed him. మన జీవితాలలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితిలో మనం ఉన్నాము. Many times in our life also we are in this state. సమాజ మందిరములోనే ఉన్నాడు ఈ వ్యక్తి. We are still in the midst of the temple. సమాజ మందిరములో ఉన్న విశ్రాంతి దినమందు చేయకూడని కార్యము యేసు ప్రభు వారు చేశారని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. This person was healed by Jesus on the Sabbath day, which he ought not to do. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు? Who are these people there? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు ఇక్కడ. All they were lawgivers and the Pharisees and the scribes and the Sadducees. యేసు ప్రభు వారు చెయ్యిని చెయ్యిని బాగు చేసినప్పుడు, The moment Jesus touched his withered hand and cleansed him, యేసు ప్రభు మీద వారు ఎలాగ కోపము కలిగిన వారుగా మారిపోయారు. immediately they were angered against Jesus. యేసు ప్రభువును సంహరించాలని చూశారు వాళ్ళు. They wanted to destroy him. ఇక్కడ జరిగిన అద్భుతం అనేది మనము చూస్తూ ఉన్నాం. But this miracle we have seen here. నీ చెయ్యి చాపుము అని ఆ మనుషునితో చెప్పగా, Just stretch forth your hand was told by him. వెంటనే బాగుపడెను. Immediately he was healed. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట చిన్న మాటలు ఇవి. The word which was spoken by Jesus is a small word. పెద్ద మాటలు చెప్పి ఆయన ఏమి చేయలేదు ఇక్కడ. He did not do speak great words and do నీ anything. చెయ్యి చాపమనగానే అతడు చాపిన వెంటనే బాగుపడెను. He just said, "Stretch forth your hand." Immediately he was healed. మూడవదిగా మనం గమనించినప్పుడు, Thirdly, when we see మార్కు సువార్త 2వ అధ్యాయము Mark's Gospel 2nd chapter 10వ వచనము నుండి 12వ వచనం వరకు మనం గమనించినట్లయితే, 10th to 12th verse, when we see, ఇక్కడ ఒక పక్షవాయువు గలవానిని చూచి, there was a person who had a paralysis. నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. He was sick of palsy, but Jesus said, "Arise, take up thy bed and go thy way to thine house." పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మన్నాడు యేసు ప్రభువు. Arise and take up thy bed. మన పరుపు మనం ఎత్తుకోలేని స్థితిలో మనం ఉన్నాం. We are in a position where we are not able to hold our beds. ఈ వ్యక్తి ఇక్కడ ఎలా ఉన్నాడు?
How was this person here? నడవలేని స్థితిలో ఉన్నాడు ఇతను. He was unable to walk. నడవలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని చూసి ఏమని చెప్పాడు యేసు ప్రభువారు? This person who was unable to walk, looking at him, what did Jesus say? నీ పరుపెత్తుకొని నడువుము. Just take up the bed and walk. నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పాడు యేసు ప్రభువారు. Arise, take up the bed and go forth to thine house. మన జీవితాలలో కూడా In our lives also, అనేక భారాలు మనకున్నాయి. there are many burdens in our life. ఈ భారముల చేత మనము కృంగిపోతూ ఉన్నాం. We are so much burdened about these. ఈ భారాలన్నీ కూడా మనలో ఉన్నప్పుడు, When all these burdens are there in our life, మన పరుపెత్తుకొని మనం నడవలేని స్థితిలో మనం ఉన్నాం. we are in a position where we are unable to hold our beds. ఇక్కడ నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి చెప్పినట్లుగానే, But Jesus, as soon as he saw that a man of palsy, he said, Arise, take up thy bed and walk to thine house. మన జీవితములో కూడా In our life also, మనము పరుపెత్తుకుని నడిచేవారుగా ఉండాలి. we also should be seen as a person who takes up our bed and walk. లేచి నడవాలి మనం. We need to arise and walk. లేచి నడిచే కృప మనకి ఇవ్వాలి దేవుడు. The Lord has to give us grace to arise and మనం walk. ముందుకు కొనసాగుతూనే ఉండాలి మనం. We have to keep marching forward. సాధారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు Whenever we drive, మనము చుట్టుప్రక్కల అటు ఇటు చూస్తూ ఉంటాం we అన్నమాట. keep looking here and there. కొన్ని వాహనాలు మనకు తెలియకుండానే వచ్చి గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటాయి. Some vehicles without our knowledge, they come and కొన్ని dash వాహనాలు against us. కొంతమంది చేసే డ్రైవ్ వల్ల చాలా సంభవాలు ఎదురవుతూ ఉంటాయి. Some people, because of the way they drive, there are certain incidents or accidents which take place. ఇవన్నీ చూసి మనం ఆగిపోతామా? Looking at those things, will we stop? మనం వెళ్ళే దారిలో మనం వెళుతూనే ఉండాలి. We keep going on and pressing forward. మనం నడిచే మార్గములో మనం నడుస్తూనే ఉండాలి. Whichever way we are walking, we need to press forward. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని తేరి చూచి నడిచేవారముగా ఉంటామో, The moment we look at Jesus and press forward in our life, మన ఆత్మీయ జీవితములో అనేక ఆశీర్వాదములు పొందుకోగలము. in our spiritual life, we will be able to retain many blessings. నీ పరుపెత్తుకుని నడువమని చెప్పి యేసు ప్రభు అతన్ని చూచి చెప్పినట్లుగా, Looking at him, Jesus said, Arise, take up thy bed and walk. మనము కూడా సత్యములో నడిచేవారముగా ఉందాం. Similarly, we also should walk in truth. సత్యాన్ని అనుసరిద్దాం. We have to follow the truth. సత్యమును అనుసరించి నడిచినప్పుడు If we follow the truth and walk, మన కొరకు ద్వారములనేవి తెరవబడును. then the doors will be open for us. ఈ ద్వారములు ఏ ద్వారములు? What are these doors? పరలోక ద్వారములు. They are the doors of heaven. మనం మారు మనసు పొందాము, నీటి బాప్తిస్మము తీసుకున్నాము. సత్యములు నడవడానికి దేవుడు మనకు కృప దయచేయును We have గాక. received repentance and taken waters of baptism. The Lord should give us grace, impart His grace, so that we might be able to walk in the truth. ఈ రాత్రి వేళ ఈ మూడు మాటలు మన జీవితములో కూడా యేసు ప్రభు చూసి చెప్పుచూ ఉన్నాడు. This night time, the Lord Jesus Christ is looking at us and saying these ఒకటి, three శుద్ధుడువు words. కమ్మనెను. Firstly, He said, Be thou clean. రెండవది, నీ చెయ్యి చాపమనెను. Secondly, He said, Stretch forth your hand. మూడవది, నీ పరుపెత్తుకుని నీ ఇంటికి పొమ్మనెను. Thirdly, He said, Arise, take up thy bed and walk and go to thine house. మనం విశ్వసించినట్లయితే సమస్తమును దేవుడు జరిగించును. If we believe the Lord is all powerful to do everything for us, నడవలేని స్థితిలో ఉన్నామా? we might be in a position where we are unable చెయ్యి to walk. చాపలేని స్థితిలో ఉన్నామా? We are not able to tell. శుద్ధులముగా కాలేని స్థితిలో మనం ఉన్నామా? Are we in a position where we are not being cleansed? ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనలను ఆ స్థితి నుండి బయటికి తీసుకుని వచ్చును గాక. Whatever position we are in, the Lord might give us grace to come out of ఈ it. రాత్రి వేళ దేవునికి మనము సమర్పించుకుని, Shall we all surrender in this night time? మన ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకుని, Shall we surrender body, soul and spirit to God? ఆయన రాకడకు మనమందరము కూడా సిద్ధపడదుము గాక. Let us all prepare for His soon return. దేవుడే మనలందరినీ దీవించును గాక. The Lord might bless us all.